హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం వ్యర్థ జీవితం అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక ఊరిలో సకల విద్యలు, సకల శాస్త్ర పురాణ ఇతిహాసాలు చదివిన ఒక పండితుడు ఉండేవాడు. తాను గొప్పగా చదివిన వాడిని అతిశయంతో పాటు ఎక్కువ చదువుకోని వారి మీద ఆయనకు అలక్ష్య భావం కూడా చాలా ఎక్కువగా ఉండేది. చెమటోడ్చి సంఘానికి అనేక విధాలుగా సేవ చేసే వ్యవసాయకులు, పశువుల కాపర్లు, వడ్రంగులు, కమ్మర్లు, సాలీలు, కుమ్మరులు మొదలైన వారి జీవితాలు కేవలం నిష్ప్రయోజనమైనవని ఆయన ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఈ పండితుడు నది దాటి ఏటి అవతలికి వెళ్ళవలసి వచ్చింది. ఏటి అవతలకి యువతలకి జనాల్ని చేర్చడానికి గాను ఒక పడవ ఉండేది. ఆ పడవను నడిపేవాడు రాత్రింబవళ్ళు విధి విరామం లేకుండా పనిచేస్తూ తన జీవితమంతా ఈ పనిలోనే గడుపుతూ ఉండేవాడు. నది దాటడానికి పండితుడు పడవ ఎక్కాడు. ఇంకా ఎవరైనా వస్తారేమోనని కాసేపు చూసి ఎవ్వరూ రానందున పడవవాడు తెడ్డేసి పడవను నది దాటించడం ప్రారంభించాడు. ఆ పండితుడు కాసేపు పడవవాడి వైపు చూశాడు. చూసి, నీది ఎంత నిరర్థకమైన బతుకు అన్నాడు. వాడు చేస్తున్న శరీర శ్రమ చూస్తే వాడి మీద రోత పుట్టింది ఆ పండితుడికి. అదేంటి బాబు అంత మాట అన్నారు? నేను చేసే దాంట్లో తప్పే ఉంది అని అడిగాడు ఆ పడవవాడు. నీకు శాస్త్రాలేమైనా తెలుసా అని అడిగాడు ఆ పండితుడు. అయ్యో బాబు, నా బోటి వాడికి శాస్త్రాలెలా తెలుస్తాయి? నేనేదో పడవ నడుపుకొని బతుకుతున్నాను బాబు అన్నాడు ఆ పడవవాడు. ఇకనే నీ జీవితంలో సగం వృధా అయినట్టే. పోనీ రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి పురాణాలు ఏమైనా నువ్వు విన్నావా అని అడిగాడు ఆ పండితుడు. మిగిలిన సగం జీవితం ఎలా ఉందో తెలుసుకుందామని బుద్ధి పుట్టింది. బాబయ్య, అస్తమానం నాకు ఈ చాకిరితోనే రోజంతా సరిపోద్ది. పురాణాలు వినడానికి నాకు తీరిక ఎక్కడ బాబు అని అడిగాడు ఆ పడవవాడు. చూశావా మరి, ఇప్పటికీ నీ జీవితంలో 3 పాళ్ళు అన్యాయంగా వృధా అయిపోయింది. కనీసం కావ్యాలన్నా చదువుకున్నావా అని అడిగాడు. సరిపోయింది, నాకు మొదట చదవడమే రాదు, ఇంకా నేను కావ్యాలెలా చదువుతాను బాబు అని అన్నాడు ఆ పడవవాడు. అయ్యో, ఇంకేముంది, ఇక నీ జీవితం 14 వీసాలు వృధా. నువ్వు కేవలం 2 వీసాలు మాత్రమే జీవిస్తున్నావు అని అన్నాడు ఆ పండితుడు పెదవి విరుస్తూ. వీరిద్దరూ ఈ విధంగా దీని గురించి మాట్లాడుతూ ఉండగానే ఏటిగాలి పెరిగింది. నది భయంకరంగా పొంగి రావడం మొదలైంది. నదిలో భయంకరమైన అలలు లేవడం కూడా మొదలైంది. ఆకాశాన కారు మబ్బులు పట్టి జోరుమని వాన కురవడం కూడా మొదలైంది. పడవ నది మధ్యానికి చేరుకుంది సరిగ్గా. అప్పుడు అలలు దాన్ని అటూ ఇటూ విసిరేస్తున్నాయి. ప్రవాహం దాన్ని ముందుకు ఈడ్చేస్తుంది. తెడ్డు వేసి పడవ నడపడం పడవవాడికి అసాధ్యమైపోయింది. పడవలోకి నీరు వచ్చి కొంచెం కొంచెమే పడవ మునిగిపోవడం కూడా మొదలైంది. ఏమో అబ్బి, పడవ మునిగిపోయేట్టున్నదే అన్నాడు ఆ పండితుడు గాబరా పడిపోతూ. చిత్తం బాబు, అసలు మీరు నాకు ఇన్ని వచ్చా అని అడిగారు కదా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా అని వినయంగా అడిగాడు ఆ పడవవాడు. సరే అడుగు అని అన్నాడు పండితుడు. చిత్తం బాబు, అసలు ఇంతకీ తమకి ఈత కొట్టడం వచ్చా అని అడిగాడు ఆ పడవవాడు. సమస్త శాస్త్రాలు ఎరిగినవాడిని, నాకు ఈతతో ఏం పని, నాకు ఈత కొట్టడం రాదు అని జవాబిచ్చాడు ఆ పండితుడు. అయితే బాబు, ఇప్పుడు తమరి జీవితం పూర్తిగా వృధా అని చెప్పి ఆ పడవవాడు నీళ్లలోకి దూకి అలల మీదుగా ఈదుకుంటూ ఒడ్డుకు వెళ్ళిపోయాడు. ఈతరాని ఆ పండితుడు మాత్రం ఆ వరదలో మునిగి చనిపోయాడు. ఇంతటితో ఈ కథ ముగిసిపోయింది. ఇప్పుడు మనం
తాబేలు పన్నాగం అనే కథ చెప్పుకుందాం. వింధ్యారణ్య ప్రాంతాల్లో పూర్వం ఒక పెద్ద పులి ఉండేది. అది ఆకలి అయినప్పుడు, కానప్పుడు కూడా నిష్కారణంగా జంతువులను చంపుతూ వచ్చింది. దాని క్రౌర్యాన్ని భరించలేక మృగాలన్నీ ఒకనాడు సమావేశమయ్యాయి. పులి పీడ వదుల్చుకోవడం ఎలా అని చర్చలు సాగించాయి. కానీ ఎంతకు ఏమీ తేలలేదు. అంతలో అక్కడనే మడుగులో నివసించే ఒక తాబేలు సమావేశానికి వచ్చింది. ఈ పులి సంగతి నాకు వదలండి, దాని అంతు నేను చూస్తాను, మీరు నిర్భయంగా ఉండండి అని చెప్పింది. మర్నాడు పులి నీటికై కొలనుకు వచ్చే వేళకు సరిగ్గా తాబేలు గట్టు మీద అటూ ఇటూ తచ్చాడుతూ ఉంది. దాన్ని పట్టుకోవాలని పులి ఎంత ప్రయత్నించినా తలకాయ లోపలికి ముడి చేసుకుంటూ ఉంది. పెద్ద పులి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తాబేటి తిప్ప దాని పంజాల్లో జారుతూ ఉందే గాని పట్టు దొరకలేదు, తల కనపడలేదు. ఇంతకు ముందు ఎన్నడూ తాబేలుని చూసి ఉండని పులికి ఇదంతా ఒక గొప్ప మహిమలా కనిపించింది. తాబేలుని ఒక అసామాన్యుడిలా పులి భావించడం మొదలుపెట్టింది. అప్పుడు పెద్ద పులి ఆ తాబేటి తిప్పుకు నమస్కరించింది. మహాత్మా, నువ్వెవరివో సామాన్యుడివైతే కాదు. ఇప్పుడే నేను కళ్ళారా చూసిన నీ తల మాయమైపోయిందే. ఈ అద్భుతమేమిటో సెలవిస్తారా అని అడిగింది. అందుకు తాబేలు, ఓ శార్దూల రాజా, లయకారకుడు అని బిరుదు పొందిన నీకు ఈ చిన్ని విషయం కూడా తెలియదా? నేను ముందుగా నా తలను తెగ్గొట్టుకొని మెడతిత్తిలో అమర్చుకున్నాను. ఈ ఏర్పాటు వల్లనే నేను కావలసినప్పుడు మెడ ముందుకు చాపగలను, శత్రుభయం కలిగినప్పుడు లోపలికి ముడి చేసుకోగలను. నువ్వు కూడా శత్రుభయం లేకుండా బతకాలనుకుంటే నాలాగే మెడ తెగ్గొట్టి తెచ్చుకో. ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు చెప్తాను అన్నది. యోచన బుద్ధిబలం లేని పులి వెంటనే తన గుహకు పోయింది. వేటగాళ్ల వద్ద నుంచి తెచ్చుకున్న కత్తిని ఒక చెట్టుకు అమర్చింది. ఎత్తైన గుట్ట మీదకు పోయి మెడ కత్తి మీద పడేటట్టు విసురుతో కిందకి దూకింది. దెబ్బతో దాని తల, మొండెము వేరయ్యాయి. పక్కనే కొలనుగట్టున ఉన్న తాబేలు చిరునవ్వు నవ్వింది. ఓ ఈ వ్యాఘ్యరాజ, ఇంకిప్పుడు నీ తలను తీసి మెడతిత్తికి అమర్చుకో అని వెటకారంగా బదులిచ్చింది. కానీ దానికి బదులు చెప్పడానికి పులి అసలు ముందు బతికుంటే కదా. ఈ రెండు కథలు మీకు నచ్చినట్లయితే వీటిని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.